Hi, hello, Prudutur peoples. I love Prudutur. I like you, Prudutur. I love Prudutur peoples. 2004 and 2024 మై లైఫ్ స్టోరీ. ప్రతి ఒక్క తల్లిదండ్రులు తన పిల్లలు బాగుండాలని చాలా కష్టపడి మా పిల్లలు ఎదగాల, మా పిల్లలు బాగుపడాలా, మా పిల్లలు భవిష్యత్తులో బాగుండాలా. ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ తల్లిదండ్రులు అనే వాళ్ళు ఉండేవాళ్ళు చాలా పిల్లలకు అభిమానంగా ప్రేమగా చూస్తుంటారు. కానీ ఒక సమయం అనేది ఉంటుంది. ఆ సమయంలో పెద్దలు మనకు చెప్పే మాటల్ని మేము ఎగతాళి చేస్తాం. ఇది కాదు, అది కాదు, మీరు ఇట్లా చెప్పినారు, అట్లా చెప్పినారు, అది కాదు, బతుకుంటే ఇది మనకు తెలుసు, మనకు తెలియదు ఏముందని మేము అమ్మ నాన్న వాళ్ళకు ఆ సమయంలో ఎగతాళి చేస్తాం. కానీ ఇప్పుడు చూసాక ఆ సమయం అనేది వెళ్ళిపోతుంది, కానీ మాటలు నిలబడిపోతాయి. అట్నే 2004 నుంచి 2024 20 సంవత్సరాలు అయిపోయింది. 2004 నుంచి 2024 20 సంవత్సరాలు గడిచిపోయినాయి. మా నాన్న చెప్పిన మాటలు నాకు చాలా మనసుకి తగిలినాయి అన్నమాట. ఆ మాటలు ఏమిటంటే, చూడునైనా నాకు తల్లిదండ్రులు లేరు, నేను ఎలా బతికినానో నాకు తెలుసు, నేను మీకు ఒక ఇల్లు అనేది, టయానికి తిండి అనేది, శరీరానికి బట్టలు అనేది, ఖర్చులకి డబ్బులు అనేది, ఒక సౌకర్యం లాంటిది మీకు చేసినాను. మీరు చదవండి, బాగా ఎదగండి, మంచి పని నేర్చుకోండి అని సలహాలు ఇచ్చేవాళ్ళు. కానీ ఆ సమయంలో మేము ఆ చిన్నపిల్లలము, తెలియని జ్ఞానము, ఆడుకోవాలా, పాడుకోవాలా, ఈడికి పోవాలా, ఆడికి పోవాలా, స్కూల్లోకి విడిచిపెట్టి ఎక్కడికన్నా పోవాలా, ఇలా బతికినాం. కాబట్టి ఈ రోజుల్లో మేము ఆ సమయం చూస్తే తిరిగి రాదు. కానీ ఆ రోజుల్లో మా నాన్న వచ్చేసి లైఫ్లో బాగా పడే ఒక మాట చెప్పున్నాను అని మా నాన్నని అడిగిన. లైఫ్లో నేను బాగా ఎదగాల, బాగా ఎంజాయ్ చేయాలా, లైఫ్ బాగా ఎంజాయ్ చేయాలా, నా లైఫ్ బాగుండాలా అని మా నాన్నకి అడిగినప్పుడు మా నాన్న ఒకటే మాట చెప్పినాడు, లైఫ్లో బాగా ఎదగాల, బాగా పడాలంటే నీకు ఒకే ఒక మార్గం ఉంది. ఆ మార్గం ఏమంటే, లైఫ్లో నువ్వు బాగా పడాలనేప్పుడు కొన్ని మాటలు చెప్తా, గుర్తుపెట్టుకున్నాడు. మొదటి మాట మా నాన్న ఏం చెప్తాడంటే, గుడ్ విల్, గుడ్ క్యారెక్టర్. ఎప్పుడు ఎలా ఏ సిచ్యువేషన్లో ఉన్నా, ఇంట్లో, బంధువుల్లో, శత్రువుల్లో, సమాజంలో, సొసైటీలో ఏడున్నా, నీ క్యారెక్టర్, నీ గుడ్ విల్, నువ్వు మాట్లాడే మాట చాలామంది అబ్జర్వ్ చేస్తూ అంటారు, అది బాగుండాలి. నోరు బాగుంటే ఊరు బాగుంటుంది అన్నారు. అండ్ నెంబర్ 2, నువ్వు బాగా పడాలనుకుంటే నువ్వు కాళ్ళ మీద నిలబడాల, సొంతంగా ఎదగాల. అమ్మ నాన్న ఆశల మీద, అత్తమామ ఆశల మీద, వ్యాపారంలో అప్పులు చేసి వేరే వాళ్ళని ఎగరగొట్టి దాచుకుంటూ తిరగడం, ఇది హీనమైన మనిషి. ఈ బతుకుల కన్నా చనిపోవాలా మేలు అన్నాడు. బతికితే నీ కాళ్ళ మీద నిలబడు, మంచి రోజులు వస్తాయి, చెడు రోజులు వస్తాయి, అప్పులు చేసే రోజులు వస్తాయి. అప్పులు చేసే ముందు ఒకసారి ఆలోచించుకో, ఫలానా డబ్బులు నేను తెచ్చుకున్నానే, వాళ్ళకి ఎట్లా ఇవ్వాలా, ఎట్లా ఇవ్వగలుగుతాను, నేను ఈరోజు అప్పు వాళ్ళకు అడుగుతాను, అప్పు తీసుకోవాలని అనుకుంటున్నాను, కానీ రేపు రోజు ఆ అప్పు నేను ఎలా తీర్చాలా అనేది కూడా నువ్వు ఆలోచించాలి. ఇంకో 3వ విషయం మా నాన్న చెప్పింది, ఒకటి గుడ్ విల్, గుడ్ క్యారెక్టర్. రెండోది, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడి అమ్మ నాన్న అత్త మామలను ఆశించకుండా. మూడోది, నువ్వు సంపాదించినప్పుడు చనిపోయే ముందు ఎలాంటి రోజులు వస్తాయంటే, ఇది ఏం బతుకురానైనా, ఇది ఏం పేదరికం రానైనా, ఇది ఏం బంధువులు రానైనా, వీళ్ళు ఇలా, వాళ్ళు పనికిరాలా, వీళ్ళు పనికిరాలా, కష్టాలు ఉండాలి, చనిపోవాలా, చనిపోతే ఇది అవుతుంది కాదు. మూడోది, నువ్వు ఎలాంటి సమస్యలైనా ఆ సమస్యలను నువ్వే భయపడించాలా, ఎదుర్కోవాలా. ఆ సమస్యలే నీతో ఆ సమస్యలు భయపడాలా. ఇలాంటి కూడా మనుషులు ఉంటారా అనేసి ఈ 3 నీ దగ్గర ఉంటే ఎప్పుడు ఓడిపోవు. కానీ నువ్వు సంపాదించినప్పుడు నీకు 10 రూపాయలు సంపాదించే 100 రూపాయల ఆశయాలు కనిపిస్తూ ఉంటాయి. ఆ ఆశయాలను పెట్టుకోకూడదు. అతిగా ఆశపడే మగాడు, అతిగా ఆవేశపడే ఆడది బాగుపడిన చరిత్రే లేదన్నారు. దేవుడు నీకు ఏ స్టేజ్లో పెడితే అదే స్టేజ్లో నువ్వు ఎదగాల, బతకాల. నువ్వు వేరే వాళ్ళని చూసి, వీళ్ళని చూసి, వాళ్ళని చూసి
నువ్వు వాడు చేసినప్పుడు నేను చేయగలిగినా, వాడు 100 రూపాయలు ఖర్చు పెడితే నేను 1000 రూపాయలు ఖర్చు పెడతా, వాడు 1000 రూపాయలు ఖర్చు పెడితే నేను 10,000 ఖర్చు పెడతా, వాడు 10,000 ఖర్చు పెడితే నేను 1,00,000 రూపాయలు ఖర్చు పెడతా అని ఒకరికి ఒకరు ఎవరికి దేవుడు ఏ స్టేజ్ ఇస్తే అదే స్టేజ్ మీద బతకాల. ఈ రోజుల్లో మేము చూస్తున్నాము. నేను మా నాన్న డబ్బులు ఇయ్యక 20 సంవత్సరాలు అయింది. 2004 జనవరి నుంచి 2025 జనవరి 20 సంవత్సరాలు దాటిపోయినాయి. ఈరోజు మా నాన్న అందరూ అమ్మ నాన్నలు పిల్లలకు ఆస్తులు అంతస్తులు ఎంప్లాయీస్ ఏందేందో చేసి ఒక బతుకు ఒక లైఫ్ అనేది ఇచ్చినారు. కానీ వాళ్ళ నాన్నకు వాళ్ళ అమ్మ నాన్నలకు వాళ్ళు ఎలా బిహేవియర్ చేస్తున్నారు మీకు తెలుసు. కానీ నాకు ఎప్పుడు జీవితంలో మా నాన్న నాకు ఆస్తి ఇల్లదే, ఇది ఇద్దలే, అది ఇల్లదే, వీళ్ళు ఇల్లదే, వాళ్ళు ఇల్లదే, వాళ్ళు నాకు పట్టించుకోవడం లేదే, వీళ్ళు నాకు పట్టించుకోవడం లేదే అని లేకుండా మా నాన్న చెప్పిన మాట లేదు. నాకు ఆరోగ్యం ఉంది, ఆరోగ్యంగా ఉన్నాను, వయసు ఉంది, శక్తి ఉంది, నేను సంపాదించాలా, నేను నా భార్య పిల్లల్ని నాకన్నా కింద వాళ్ళకి ఇవ్వాలా అనేసి నేను బతుకుతున్నాను. ఫ్రెండ్స్, మీరు మీ అమ్మ నాన్న ఉంటే, నేను ప్రస్తుతం ఈరోజు చూస్తున్నాను చాలా మంది పిల్లలు తీసుకోవడంలే, కాలేజ్కి పోవడంలే, చెల్లులు, ఎంటర్టైన్మెంట్, టూర్లు, షికార్లు, అప్పులు చేయడం, అమ్మ నాన్నల్ని సతాయించడం, సంపాదించే వాళ్ళు కూడా అమ్మ నాన్నల మీద బతికి వాళ్ళు వేసిన తిండి తిని వాళ్ళు కట్టిన ఫీజులు కట్టించుకొని ఈరోజు అమ్మ నాన్నల్ని కూడా పట్టించుకోవడం లేదు. కారణం ఎవరు? ఒక భార్య కోసం పుట్టించిన తల్లిదండ్రులు మర్చిపోతున్నారు. ఈరోజు మీ లైఫ్ ఎలా ఉండాలో ఒకసారి నిర్ణయించుకుంటే మంచి బతుకు బతకొచ్చు, మంచిగా బతకగలుగుతాం. మేము ఎలా బతకగలుగుతామంటే మేము ముందు రోజులు ఎప్పుడు మర్చిపోకూడదు. నేను నాకు పుట్టించింది ఎవరు, నాకు పుట్టిన తర్వాత అమ్మ ఏం సేవ చేసింది, నాన్న నాకు ఎలాంటి సిచ్యువేషన్లో ఎలా పనికి వచ్చినాడు, నేను స్కూల్కి పోయేప్పుడు వచ్చేప్పుడు వర్షాకాలంలో ఎండాకాలంలో హాస్పిటల్స్లలో ప్రతి ఒక్క విషయానికి మేము పుట్టినప్పటి నుంచి మేము 10 రూపాయలు సంపాదించేంత వరకు మనకు ఎవరు ఆసరా ఉన్నారు, మా నాన్నకి ఎవరు ఆసరా ఉన్నారు, మా అమ్మకి ఎవరు ఆసరా ఉన్నారు అనేది జ్ఞానంతో ఆలోచించండి. లక్పతి మహబూబ్ షరీఫ్ బంగారు పని మా డాడీ, మై ఎక్స్ప్రెషన్ ఇస్ మై డాడీ, మై లైఫ్ హీరో అండ్ మై లైఫ్ ఎవ్రీథింగ్, మై డాడ్ మై హీరో. చాలామంది నాన్న వాళ్ళు పిల్లలకు చాలా ఇస్తారు, కానీ మా నాన్న నాకు జ్ఞానం, మంచితనం, గుడ్ విల్, గుడ్ క్యారెక్టర్ అనేది నాకు మా నాన్న ధర్మం, నీతి, నిజాయితీ అనేసి ఇచ్చిపోయినాడు. అందుకోసమే నేను 20 ఏళ్ళ నుంచి ఒక్కరిని కూడా బంధువుల్లో కానీ సమాజంలో కానీ బజార్లో కానీ ఒకరిని 1 రూపాయి మోసం చేయకుండా బతుకుతున్నాను. ఫ్రెండ్స్, మీరు కూడా ఇలాగే బతకాలని ఆశిస్తున్నాను.